నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. పొదుపు వర్సెస్ పెట్టుబడి ఏది బెటర్ ఆప్షనో ఈ వీడియోలో తెలుసుకుందాం. సంపద సృష్టించుకోవాలంటే పొదుపు ఒక్కటే సరిపోదు, పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని చాలా మంది ఆర్థిక నిపుణులు అంటుంటారు. నిజానికి పొదుపు పెట్టుబడి రెండు చాలా భిన్నమైన అంశాలు. ఈ రెండు ఒకటే కదా అని చాలా మంది భ్రమపడుతుంటారు. వీటి మధ్య వ్యత్యాసం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. సంపదను సృష్టించడంలో పొదుపు పెట్టుబడిలో ఏది బెటర్ అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. సమగ్ర ఆర్థిక వ్యూహంలో పొదుపు పెట్టుబడి రెండు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అయినప్పటికీ అవి విభిన్న ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయి. కొత్తగా సంపాదన మొదలుపెట్టిన వారు పొదుపు పెట్టుబడి మధ్య తేడా ఏమిటి, పొదుపు ఎంత చేయాలి, ఎప్పుడు పెట్టుబడి పెట్టడం మంచిది అనే విషయాలు తెలుసుకోవడం కూడా చాలా మంచిది. పొదుపు అంటే ఏమిటో తెలుసుకుందాం. పొదుపు అంటే మీ ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేయకుండా పక్కన పెట్టడం. ఈ డబ్బు స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఉపయోగపడుతుంది. ఉదాహరణకు అత్యవసర నిధిని ఏర్పాటు చేయడం, ఇల్లు, ఫ్లాట్, భూముల కొనుగోలు కోసం ప్లాన్ చేసుకోవడం, ఊహించని ఖర్చుల కోసం నిధిని ఏర్పాటు చేసుకోవడం వంటివి. పొదుపు సొమ్మును సాధారణంగా సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి తక్కువ రిస్క్ ఉన్న వాటిలో ఉంచుతారు. ఇక పెట్టుబడి అంటే చూసేద్దాం. కొంతకాలం పాటు డబ్బును కొన్ని ఆర్థిక సాధనాల్లో పెట్టడమే పెట్టుబడి. ఈ పెట్టుబడులు మంచి రాబడిని అందిస్తాయి, అలాగే సంపదను పెంచుకోవడానికి దోహదపడతాయి. అయితే పొదుపుతో పోలిస్తే పెట్టుబడుల్లో కాస్త రిస్క్ ఎక్కువ ఉంటుంది, కానీ దీర్ఘకాలంలో మంచి రాబడిని అందించే అవకాశం ఉంటుంది. సాధారణ పెట్టుబడి సాధనాల్లో స్టాక్స్, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ మొదలైనవి ఉంటాయి. ఇక పన్ను ప్రయోజనాలు ఆర్థిక సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు వస్తాయి. స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల వాటి విలువ కాలక్రమేణా పెరిగి గణనీయమైన లాభాలను పొందవచ్చు. అలాగే పన్ను మినహాయింపులను పొందవచ్చు. కాంపౌండింగ్ రాబడి పెట్టుబడులకు సంబంధించిన ప్రయోజనాల్లో కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఒకటి. పెట్టుబడులపై వచ్చే ఆదాయం చక్రవడ్డీ తరహాలో బాగా పెరుగుతుంది. ముఖ్యంగా దీర్ఘకాల పెట్టుబడులు పెట్టేవారికి దీనివల్ల ఎంతో లాభం చేకూరుతుంది. తక్కువ వయసులోనే పెట్టుబడుల సంపాదన ప్రారంభించిన తరువాత తక్కువ వయసులోనే పెట్టుబడులు ప్రారంభించడం మంచిది. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిపుష్టిని పొందవచ్చు. అలాగే ఇల్లు కొనడం, పిల్లల విద్య కోసం నిధులు సమకూర్చుకోవడం, రిటైర్మెంట్ తర్వాత ఖర్చుల కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక పొదుపు పెట్టుబడి మధ్య తేడాలేంటో చూసేద్దాం. పొదుపు అనేది అత్యవసర నిధి వంటి స్వల్పకాలిక లక్ష్యాల కోసం ఉపయోగపడుతుంది. పదవీ విరమణ లేదా ఆస్తిని కొనుగోలు చేయడం వంటి దీర్ఘకాలిక లక్ష్యాలకు పెట్టుబడులు బాగా సరిపోతాయి. పొదుపు ఖాతాల్లో మదుపు చేయడానికి తక్కువ కాల వ్యవధి సరిపోతుంది. అదే పెట్టుబడులైతే మార్కెట్ ఒడిదుడుకులను అధిగమించడానికి, మంచి రాబడిని పొందడానికి ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక రిస్క్ ఎందులో ఎక్కువ? సేవింగ్స్ కాస్త తక్కువ రిస్క్ తో కూడుకున్నవి. ఇందులో మీ డబ్బులను సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఆర్థిక సాధనాల్లో పెట్టుబడులు అధిక రిస్క్ తో ఉంటాయి. కొన్నిసార్లు మార్కెట్ల అస్థిరత కారణంగా నష్టాలను భరించాల్సి వస్తుంది. కొన్నిసార్లు అధిక లాభాలను అందిస్తాయి. ఇక పెట్టుబడిపై రాబడి సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్లు సాధారణంగా ఏడాదికి 3 నుంచి 4% వరకు రాబడిని అందిస్తాయి. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు చాలా ఎక్కువ రాబడిని అందిస్తాయి. కొన్నిసార్లు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా 10 నుంచి 15% లేదా అంతకంటే ఎక్కువ లాభాలను ఇస్తాయి. ఇక పొదుపు వర్సెస్ పెట్టుబడి ఏది బెటరో చూసేద్దాం. పొదుపు పెట్టుబడిలో ఏది ఎంచుకోవడం అనేది మీ ఆర్థిక లక్ష్యాలు, కాలపరిమితి, నష్టాన్ని భరించే శక్తిపై ఆధారపడి ఉంటుంది. సేవింగ్స్ ఆర్థిక భద్రతను ఇస్తాయి, సులభంగా నగదును వాడుకోవడానికి వీలు కల్పిస్తాయి. ప్రధానంగా స్వల్పకాలిక లక్ష్యాలు, అత్యవసర నిధుల కోసం మీరు చేసిన పొదుపు ఉపయోగపడుతుంది. ఇక పెట్టుబడుల విషయానికి వస్తే ఇవి కాస్త రిస్క్ తో కూడుకొని ఉంటాయి. అయితే ఇందులో అధిక రాబడిని పొందవచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించాలంటే పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే సంపదను సృష్టించడానికి పొదుపు పెట్టుబడి మధ్య సమతుల్యతను పాటించాలి. మీ ఆదాయంలో కొంత భాగాన్ని దీర్ఘకాలిక వృద్ధి కోసం పెట్టుబడులకు కేటాయించాలి. మరికొంత భాగాన్ని తక్షణ స్వల్పకాలిక అవసరాల కోసం పొదుపు చేసుకోవాలి. అప్పుడే మీరు ఆర్థికంగా సురక్షితంగా ఉంటారు. భవిష్యత్తులో మంచి సంపదను సృష్టించుకోగలుగుతారు.